దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అండ్ దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దివ్య డైమండ్స్ తరఫున కోరుకుంటున్నాను. దానికి ముఖ్యంగా ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయో అన్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉగాది రోజు చూసుకుంటారు, ప్రతి ఒక్కరు చూసుకునేదే జాతక ఫలితాలు, రాశి ఫలితాలు. సో దాంట్లో ఇప్పుడు ఓవరాల్గా దివ్య డైమండ్స్లో ఇంతమంది గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కన్యా రాశి వారికి ముఖ్యంగా 4 పారామీటర్స్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, అండ్ తర్వాత గౌరవం ఏంటి, అవమానం ఏంటి అనేది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదాయం 5 పాళ్ళు, వ్యయం 5 పాళ్ళు, ఖర్చు కూడా 5 పాళ్ళు, ఈక్వల్గా 100 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది, 100 రూపాయలు ఖర్చు ఉంటుంది. రాజపూజ్యం 5 పాలు, అవమానం 2 పాలు. ఇక్కడ ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఖర్చు సమాంతరంగా ఉంది. ఓవరాల్గా బెనిఫిట్ ఏంటంటే చాలా వరకు మీరు గౌరవింపబడతారు ఎన్నో చోట్ల. సో అవమానం తక్కువ పాలే ఉంది కాబట్టి ఇది ఒక మంచి, దానివల్ల కూడా చాలా వరకు నిజంగా గౌరవింపబడడం అన్నది డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోలేం మనం. ఒక్కోసారి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుందామంటే గౌరవం అన్నది అది ఆటోమేటిక్గా రావాల్సింది తప్ప డబ్బులు ఇస్తే వచ్చేది గౌరవం, నిజమైన గౌరవం కాదు. సో అది అనుకోకుండా కన్యా రాశి వారికి రాజపూజ్యం 5 పాళ్ళు ఉంది. సో అది చాలా సంతోషించదగ్గ విషయం. సో అది ఒకటి మంచి శుభపరిణామం అని చెప్పాలి. మిగతాది అవమానం 2 పాలు ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే గ్రహాలు ఏంటంటే బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు యోగకారకులు ఎవరికి, కన్యా రాశి వారికి. ఇకపోతే ఇక ఎఫెక్ట్స్ ఏంటి అన్నదంటే సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలుగుతారు. సంకల్పం ఎంతో పట్టుదల సంకల్పం ఉంటేనే కానీ మీరు సక్సెస్ అన్నది పొందలేరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటారు. అంటే మంచి రిలేషన్స్ బంధుమిత్రులతోని నెలకొంటారు. ఆదాయం బాగుంటుంది, విలాస వస్తువులు, వాహనం అమర్చుకోగలుగుతారు. ఇన్కమ్ బాగుంటుంది, విలాస వస్తువులు కొంటారు అండ్ వాహనాలు కూడా మీరు అమర్చుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అవి నెరవేరుతాయి. తరచూ శుభకార్యాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తిన వెంటనే సమసిపోతాయి. సమస్యలు అనేది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఎంత మేనరికం సంబంధాలు చేసుకున్నా ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఒక లక్కీ విషయం ఏంటంటే అవి తొందరగానే సమసిపోతాయి, అంటే సర్దుబాటు అయిపోతాయి. మీ ప్రమేయంతో శుభకార్యాలు నిశ్చయమవుతాయి. మీ ఇన్వాల్వ్మెంట్తో, మీ సలహాతో ఎన్నో శుభకార్యాలు కూడా అవి నిశ్చయమవుతాయి, ఫిక్స్ అవుతాయి. సో పత్రాల రెవెన్యూలలో అలక్ష్యం తగదు. రెవెన్యూ అఫైర్స్లో ఏవైతే ఉన్నదో మీరు నెగ్లిజెన్స్ ఉండకూడదు. దానివల్ల మళ్ళీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనోధైర్యంతో ఉండాలి, మానసికంగా మనోధైర్యంతో ఉండండి. అంటే చాలా వరకు ఆశించినంత ఫలితాలు వస్తాయి. ధైర్యాన్ని కోల్పోకూడదు. సో ఎందుకంటే జాతకమే ఇండికేట్ చేస్తుంది మీరు ధైర్యంగా ఉన్నారు, అది ఒక పరీక్షలాగా. ధైర్యంగా ఉన్నారనుకోండి సక్సెస్ ఉంటుంది. సో ఇలాగ ఇండికేట్ చేసినప్పుడు మీరు ప్రతిదీ మీరు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ సమస్య వచ్చినా భయపడేది లేదు, కంగారు పడేది లేదు, డిప్రెషన్ గురయ్యేది లేదు. సో ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అండ్ ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై అధికారుల చేత కానీ అండ్ మిగతా తోటి కొలీగ్స్ తోటి కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్గా మీ పని మీరు చేసుకుంటూ పోతే మీరు సక్సెస్ అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేకపోతారు. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతుంటారు. అండ్ అదే టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళు కొద్దిగా దీనికి గురవుతూ ఉంటారు. తర్వాత పన్నుల చెల్లింపుల విషయంలో అలక్ష్యం తగదు. ఈ పన్నులు ఏవైతే టాక్సేషన్స్ ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ పే చేయాల్సినవి లేట్ చేయనే వద్దండి. ఎందుకంటే వాళ్ళను మనం ఏమీ చేయలేం. వాళ్ళకు ఒకరు మామూలుగా పర్సంటేజ్ పెనాల్టీస్ ఎట్లా ఉన్నాయంటే గవర్నమెంటు డబుల్ ట్రిపుల్ ఇట్లా ఉంటాయి. కాబట్టి ట్యాక్సెస్ ఏవైతే గవర్నమెంట్ పే చేయాల్సిన దాంట్లో మీరు అస్సలు నెగ్లిజెన్స్ ఉండొద్దు. ఎందుకంటే అలా ఉంటే మనకు చాలా వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. మనం గవర్నమెంట్ క్వశ్చన్ చేయలేం. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ద నేషన్ డెవలప్మెంట్ కాబట్టి ఇక గవర్నమెంట్ పాలసీస్ అలాగే ఉంటాయి. మనం వీలైనంత వరకు వాట్ ఎవర్ మనం చెల్లించాల్సిందో ఇమీడియట్గా సకాలం చెల్లిస్తే సరిపోతుంది. సో వేరే వాళ్ళ పెనాల్టీస్ ఏమైనా వేసారనుకోండి మనం ఎవరిని అడగలేం, అది కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వ్యవసాయ తోటల రంగాల్లో ఉన్న వారికి సామాన్యంగా వీళ్ళందరికీ సామాన్యంగా ఉంటుంది. దిగుబడి బాగున్నా కొంచెం మద్దతు ధర అండ్ తగినంత ఆశించినంత ఉండదు.
తర్వాత బిల్డర్లకు ఇన్కమ్ బాగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. తరచూ టెంపుల్స్, స్పిరిచువల్ ప్లేసెస్ మీరు సందర్శించే అవకాశం ఉంది. అండ్ అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్ళవద్దు. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ కావద్దు. కొంతవరకు అన్నిటికీ చాలా దూరంగా ఉండండి, అది సరిపోతుంది. ఇక జాతకరీత్యా మాత్రం జాతి పచ్చ, గరుడ పచ్చ, బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు మీరు ధరించినట్టయితే తప్పకుండా మీరు